హాయ్ అండి. నేను రీసెంట్‌గా చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టడం మానేశాను కదా! నాకు చాలా కామెంట్స్‌లో నేను చూసాను. చిన్న చిన్న డిజైన్స్‌ని ఎలా డ్రా చేసుకోవాలి? అసలు కచ్ వర్క్ డిజైన్స్‌ని మనం ఎలా డ్రా చేసుకొని బ్లౌజ్ పైన వేసుకోవాలని అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో బేసిక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, దాని ద్వారా మీకు అన్ని డిజైన్స్‌ని ఎలా డ్రా చేసుకోవాలో తెలిసిపోతది. ఓకేనా? దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే గ్రాఫ్ పేపర్ తీసుకోండి. గ్రాఫ్ పేపర్ తీసుకొని నేను ఇక్కడ చూపించే విధంగా మీరు తీసుకోండి. ఓకేనా? చూపిస్తున్నాను చూడండి. మనకి బుక్ ఉంటుంది కదా, బుక్ ఇక్కడ మనం ఇక్కడున్న 6 లైన్స్ని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసేసుకోండి. సో ఇలా పొడవుగా డ్రా చేసుకోవాలి. పొడవుగా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 6x6 ఇలా మొత్తం మనం ఇక్కడ నుంచి చివరి వరకు డ్రా చేసేసుకుందాం. మనం కచ్ వర్క్ డిజైన్స్ని ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చండి. కాకపోతే మనకి అన్ఈవెన్గా వస్తాయి, అంటే అన్ని వరుస క్రమంలో రావు. బట్ ఇలా గ్రాఫ్ పేపర్ ద్వారా తీసుకున్నప్పుడు మనకి గడులన్నీ చాలా సమానంగా వస్తాయి. చూడడానికి డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఇంట్లో వేసిన దానిలాగా ఉండదు, బయట మనం ట్రేసింగ్ చేసినట్టు డిజైన్ చేసినట్టు ఉంటుంది. ఇలా డ్రా చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మీరు దీని కింద ఒక కార్బన్ పేపర్ని పెట్టుకుని ఒక A4 షీట్ ఇక్కడ పెట్టుకుని దీని కింద ఈ పేపర్ కింద A4 షీట్ పెట్టుకుని దానిపైన కార్బన్ పేపర్ని పెట్టుకుంటే మనం ఇక్కడ స్కేల్తో డ్రా చేసినప్పుడు ఇక్కడ మనకి 6 ఇలా చూపిస్తాను. ఇంత పెద్ద సైజు గడి అనేది మనకి కింద పేపర్ మీద కూడా పడుతుంది. సో ఆ పేపర్ మీరు ఏం చేయాలంటే జిరాక్స్ తీసేసుకుంటే మనం దాని నుంచి కాపీస్ కింద తీసుకుంటే మనకి ఇంకా అస్తమాను ఇలా చూసుకొని అవసరం లేదు. మీరు ఆ బుక్ నుంచి కూడా మీరు డిజైన్స్ అనేవి డ్రా చేసేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఓకేనా? 6x6 అయినా సరే, అలాగే 7x7 అయినా సరే, 3x3 అయినా సరే, 2x2 అయినా సరే, 4x4 ఇట్లా ఏదైనా సరే మీరు ఏం చేయాలంటే మీకు మనం 4x4 అయితే ఈజీగా కూడా మీకు కావాలనుకుంటే 5x5 కూడా ఇలా స్కేల్తో డ్రా చేసుకునేటప్పుడు కింద కంపల్సరీ A4 షీట్ మీద కార్బన్ పేపర్ పెట్టి దానిపైన మనం ఈ షీట్ గ్రాఫ్ పేపర్ పెట్టుకొని డ్రా చేసుకుంటే మనకి లైన్స్ అనేవి ఇలా వచ్చేస్తాయండి. నేను ఆల్రెడీ డ్రా చేశాను, బట్ ఇది 5 గడు అనమాట. చూసారు కదా, ఇది 5 ఇది 5 దీని మీద ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇది 6 ఎవరికైనా 6x6 కావాలనుకుంటే ఇలా మన A4 షీట్ పెట్టుకొని దానిపైన కార్బన్ పేపర్ పెట్టుకొని మళ్ళీ దానిపైన గ్రాఫ్ పేపర్ పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో ఒకసారి మనం అట్లా డ్రా చేసుకుంటే ఇంకా 10 సార్లు మనం డ్రా చేసుకునే అవసరం లేదు. వెంటనే మనకి ఇది జిరాక్స్ తీసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే కదా? అంటే మన స్క్వేర్ బాక్స్ సైజ్ అనేది మనం కౌంట్ చేసే లైన్స్ని బట్టి అది పెద్దదా చిన్నదా అనేది వస్తుంది. బేసికల్గా బ్లౌజ్ డిజైన్కి 5x5 వాడతామని, అంటే అడ్డంగా 5 గీతలు, నిలువుగా 5 గీతలు కౌంట్ చేసి స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకుంటాం. ఇది వచ్చేసి ఇలా జిరాక్స్ పేపర్. ఇది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి.